హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే రాబోతున్నాయి కదా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్‌లో మనకి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులుంటున్నాయి, దీంట్లో బ్యాక్‌లాగ్ ఎన్ని, ఏ ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులుంటున్నాయి, ఇంతకుముందు 2023లో అప్లై చేసుకున్న వాళ్ళ ఫీజు గురించి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా ఏంటి అనేది దాని గురించయితే మనకి న్యూస్ అయితే వచ్చిందండి. ఈ న్యూస్ ఏముంది అనేదైతే మనం ఇప్పుడు చూద్దాము. విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టుల భర్తీ అనేది ఇచ్చారు కదా! ఇంకా మీకు అత్యధికంగా ఆర్‌జీయూకేటీలోనే 311 పోస్టులయితే ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్నాయి. 246 పోస్టులయితే ఉన్నాయి. సహాయక ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష అయితే నిర్వహిస్తారంట. మనకి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ అనేది మనకి 15th రోజుకి విడుదల చేయడానికి అంతా సిద్ధంగా ఉంది అనైతే మనకి ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటి 1523 బోధనా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15వ తేదీన జారీ చేయనుంది. జాబ్ క్యాలెండర్‌లో 1500 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న 23 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నది. రెగ్యులర్ పోస్టులు 1244 పోస్టులుండగా బ్యాక్‌లాగ్ 279 పోస్టులున్నాయి. యూనివర్సిటీలు వీటన్నింటినీ రిజర్వేషన్ రోస్టర్‌ను రూపొందించాయి. అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్ ఆర్‌జీయూకేటీలో 211 బోధనా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో లెక్చరర్ పోస్టులు 104 అయితే ఉన్నాయంట. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 పోస్టులు, వెంకటేశ్వరాలో 125 పోస్టులు భర్తీ చేయనున్నారు అని మనకి ఇక్కడ మెయిన్ పేపర్‌లో అయితే ఇది ఇచ్చారు. మళ్ళీ మిగిలిన థర్డ్ పేపర్‌లో అయితే ఉంది. అత్యల్పంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 9 ఖాళీలు మాత్రమే ఉన్నాయంట. యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయడము, తక్కువ కోర్సులను ప్రవేశపెట్టడంతో బోధన పోస్టుల సంఖ్య తగ్గింది. 2017-18లో జరిగినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున కొన్ని ఖాళీలను మినహాయించి మిగతా పోస్టులను భర్తీ చేస్తుంది. వైకాపా ప్రభుత్వం 2023లో ఇచ్చినటువంటి అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఈ నోటిఫికేషన్ ఇప్పటికే విశ్వవిద్యాలయాలు వెనక్కి తీసుకున్నాయి. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాలక వర్గాలు ఆమోదం తెలిపాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజ్ అనేది ఇచ్చారు. మనకి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామకంలో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వనున్నారు. సహాయక ఆచార్య పోస్టులకు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో 5% వెయిటేజీ ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ సమయంలోనే 10 మార్క్స్ వెయిటేజీని ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాల్లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమకు వెయిటేజ్ ఇవ్వాలని బోధనా సిబ్బంది కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంటే వీళ్ళకి పరీక్ష రాయడానికేమో 5% వెయిటేజ్ ఇస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో మళ్ళీ 10% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. బోధనా సిబ్బంది కొరవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 నోటిఫికేషన్ మధ్యలోనే నిలిచిపోయినందున అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. స్క్రీనింగ్ పరీక్ష చూడండి. సహాయక ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్షా తేదీ, ఇతర వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటిస్తుంది. రాత పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మనకి 30%, బీసీ వాళ్ళకి 35%, ఇతరులకు 40% అర్హత మార్కులు నిర్ణయించింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో స్క్రీనింగ్ టెస్ట్ దాంట్లో దివ్యాంగులకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 30% మార్కులు రావాలి. అదే ఇతరులకేమో బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకేమో 40% మార్క్స్ అయితే రావాలి అని మనకి మార్క్స్ పర్సంటేజ్ కూడా ఇవ్వడమే జరిగింది. మిగిలినదంతా కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్ అనేది మనకి ఇవ్వడమే జరుగుతుంది. ఇంకొక విషయం, ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి ఏంటంటే అర్థమవుతుంది, నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది 15th మేలో. ఈ నోటిఫికేషన్కి గాను
ఆల్రెడీ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న అధ్యాపకులకి మనకి ఎగ్జామ్‌లో వెయిటేజ్ అనేది 10 మార్క్స్ అనేది వెయిటేజ్‌గా ఇస్తున్నారు. 5% అంటే 10 మార్క్స్ దాకా వెయిటేజ్ అనేది వీళ్ళకి ఇంటర్వ్యూలో 10 మార్క్స్ దాకా వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. ఇదొకటి ప్లస్ మనకి 2023లో జరిగినటువంటి నోటిఫికేషన్‌లో అప్లై చేసుకున్న వాళ్ళ ఫీజు కూడా మినహాయించి ఇప్పుడు మనకి అప్లై చేసుకునే వా ప్రెజెంట్ అప్లై చేసుకోవడానికి ఫీజు మినహాయింపు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇదొక న్యూస్ అనేది ఈరోజు ఈ న్యూస్ మనకి రావడం అయితే జరిగింది. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు నేను ఛానల్‌లో అయితే మీకు అందిస్తానండి. మీరు ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి సిలబస్ కూడా మీకు పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ 2018లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా! మనకి టీచింగ్ అప్ టు డే రీసెర్చ్‌కి సంబంధించి పేపర్ 1 అదేవిధంగా తెలుగుకు సంబంధించిన పేపర్ 2 అనేటివి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు ప్రీవియస్‌గా 2018లో జరిగిన పేపర్ కావాలి అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు నేను వీడియోననేది మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా మీకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే గిన కామెంట్ అయితే అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. మాకు క్వాలిఫికేషన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్స్ అనేది నేను ఇంతకుముందు మీకు సిలబస్ చెప్పాను కదా! ఆ సిలబస్ వీడియోలో చెప్పానండి. ఆ వీడియోని ఐ కార్డ్‌లో, ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. అవి అయితే ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు ఎవ్రీ డే మీకు ఏ అప్డేట్ వచ్చినా నోటిఫికేషను దీనికి సంబంధించి మంచి బుక్స్ ఇలాంటివన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది ఛానల్‌లో. మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనకి 15థ్ రోజు మాత్రము ఎక్కువగా ఆహ్, మొత్తం మనకైతే నోటిఫికేషన్ అయితే రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.